సినీ నటి జత్వాని కేసులో విచారణ వేగవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి జత్వానితో కలిసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినతి అందించారు. రాష్ట్రంలో వివిధ ఘటనల్లో మహిళల్ని వేధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇందులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని తీవ్రంగా వేధించారని, అందుకు అన్ని ఆధారాలు ఉన్నా ఇంకా ఎంత సమయం పడుతుందని, ఏదైనా పై స్థాయిలో ఒత్తిడి ఉందా అని డీజీపీని అడిగారు. విశాఖలో మహిళను వేధించిన కేసు, ఎన్టీఆర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. జత్వాని మాట్లాడుతూ ఐద్వా ఇతర మహిళా సంఘాల నేతలతో కలిసి డీజీపీని కలిశామని, ఈ కేసు విచారణ వీలైనంత తొందరగా చేపట్టాలని డీజీపీని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. నమస్తే. టుడే I respected Ramadevi madam and other respected women of the reputed women's organizations in Andhra Pradesh came to meet Mr. Harish Gupta, the respected DGP of Andhra Pradesh. We vented out our grievances and the suffering that we are going through. We received a very patient hearing. Ramadevi madam also in very clear and sharp words narrated the ordeal that we have been and we are still going through. My only request to Mr. Harish Gupta and the government is to do the right thing by me and do what is right, because it's high time now. Thank you all. Thank you to the government. 17వ తేదీన మేము మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అప్పీల్ చేశాము. జత్వాని కేసుకు సంబంధించి గత ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే ఈ కేసును వెంటనే క్లోజ్ చేస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు ఆనాడు సిపి గారి ఆధ్వర్యంలో, విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది. క్లోజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే అమ్మాయి దగ్గర తీసుకున్నటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ 6 నెలలు 7 నెలలు గడిచిపోయినా ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడమే కాదు, ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాకు వస్తున్నటువంటి పెద్ద సందేహం. ఈరోజు డీజీపీ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వారు 10-15 రోజుల్లో ఈ విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పారు. ఇది ఒట్టి మాటగా కాకూడదు, నిజమై తీరాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉదయం 6 గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ ఎఫ్ఐఆర్ కూడా వాస్తవానికి పోలీస్ స్టేషన్ లో కాకుండా సిఐ ఇంటి దగ్గరే నమోదైందని చెప్పేసి ఆధారాలతో రుజువైనటువంటి ఒక నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ నాయకత్వంలో సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తకి సహాయం చేయడం కోసం, ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఎత్తివేయించడం కోసం ఆ అమ్మాయిని మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి 42 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి విషయం అందరికీ కూడా ఇంత దుర్మార్గమైన పరిస్థితి, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందా అన్నటువంటి ఆగ్రహం వచ్చింది. దీని మీద ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్మారు, అమ్మాయి కూడా నమ్మింది. కానీ ఇంతవరకు కేసు క్లోజ్ చేయడానికి మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటి అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు సిఐడి ఆఫీసర్ గా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అని. ఎన్ని రోజులు పడుతుంది ఒక డాక్యుమెంట్, ఎదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేటటువంటిది ఎన్ని రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది అని మేము అడిగాం. అందుకోసమే తక్షణం దీన్ని తేల్చాలి, తక్షణం ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి కేసుని క్లోజ్ చేయాలా అని అడుగుతున్నాం. ఆ అమ్మాయి ఒక్క కేసు అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ రోజు రాష్ట్రంలో అనేక కేసులు